పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్సెల్ మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను టార్గెట్ చేస్తే ఆయన్ను విమర్శించే స్థాయి వైసీపీ నేతలకి లేదని టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాసరావు, వడ్రానం హరిబాబు, మద్దిరాల మ్యాని మండిపడ్డారు. అవినీతి పరులైన అంబటి రాంబాబు, లేళ్లపిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు నీతి న్యాయం అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. అవిశ్వాస తీర్మానం ద్వారా గుంటూరు నగర మేయర్ పదవి నుంచి మనోహర్ నాయుడిని దింపుతామని తెలుగు తమ్ముళ్లు స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల గురించి వైసీపీ నేతలు మాట్లాడటం చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. గురువింద గింజ సామెతల వైసీపీ నేతల ఆరోపణలు ఉన్నాయని దుమ్మెత్తిపోశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎలక వీరాంజనేయులు పాల్గొన్నారు. మేము దించుతాము అని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆపుకోమని చెప్పి అంబటి రాంబాబు సవాలు విసురుతా ఉన్నా. అంబటి అన్నాడు, మా మేయర్ని దించండి చూస్తామని. నువ్వు కాదు, జగన్మోహన్ రెడ్డిని అడ్డుకున్నా కూడా మీ మేయర్ పీఠం అక్కడ ఉండదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేయర్ కాబోతా ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీ కార్పొరేటర్లు అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర పంచాయతీ పెట్టారు. ఇతను పనికిరాడు మనోహర్ అని చెప్పాడని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మిస్టర్ అంబటి, మీరు మంత్రులుగా ఉన్నట్టు విడదల రజని, అంబటి రాంబాబుల మీద మీ పార్టీ వాళ్లే స్వయంగా కోర్టుల్లో పోలీస్ స్టేషన్లో మీ అవినీతి మీద ఫిర్యాదులు చేశారన్న విషయం గుర్తుంచుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇవాళ 3 బ్రిడ్జిలకి దాదాపు రమారమి 200 కోట్లు కేంద్ర నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక పథకాలు తెస్తా ఉన్నాడు. మీరు దాన్ని అడ్డుకోవటం కోసం కుట్రబన్నారు. మీ స్థాయి అది కాదు. మీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా మా పెమ్మసాని గురించి మాట్లాడే శక్తి సామర్థ్యాలు లేవు. మీరంతా పిల్లకాకులు. మీరేదైనా ఉంటే మాతో పోటీపడి మాతో మాట్లాడండి తప్ప మా ఎంపీ గారి గురించి మాత్రం మాట్లాడితే భవిష్యత్తులో మీరు గుంటూరులో హెల్మెట్లు పెట్టుకొని తిరిగే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఉండేది ఆంధ్రప్రదేశ్. కానీ జగన్మోహన్ రెడ్డి కాలంలో హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని ఒక నియంత పాలన యొక్క రాష్ట్రంలో జరిగింది. వాళ్ళ పార్టీకే వద్దాం, ఏ ఒక్క ఎమ్మెల్యేకి కానీ ఏ ఒక్క నాయకుడికి కానీ స్వేచ్ఛ అనేది లేదు. ఎప్పుడు కూడా మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకే ఇంటర్వ్యూ లేదు, మాట్లాడేటువంటి అర్హత లేదు, స్వేచ్ఛ లేదు. ఏమి చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క పార్టీలో ఆ యొక్క నాయకులు ఎందుకుంటారు? ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోవటానికి స్వచ్ఛందంగా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కార్పొరేటర్లు కానీ మండల స్థాయి నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఈ రోజున గుంటూరు నగరపాలక సంస్థలో ఏ ఒక్క కార్పొరేటర్ కూడా స్వేచ్ఛగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క వార్డుల్లో పనిచేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడ కూడా రోడ్లు వేసేటువంటి పరిస్థితి లేదు. గుంటలో భయంకరంగా నడిచేటువంటి పరిస్థితి లేదు. వాహనదారులకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. గతంలో పత్రికల ద్వారా అనేక సందర్భాల్లో రాసినటువంటి పరిస్థితి. ఏ ఒక్క కార్పొరేటర్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో గుంటూరు 1 కానీ గుంటూరు 2 కానీ పత్తిపాటు నియోజకవర్గంలో పనులు చేసినటువంటి పరిస్థితి లేదు. చివరి ఎలక్షన్లు వస్తున్నాయన్నప్పుడు కొన్ని రోడ్లు వేశారు. ఎందుకుంటారు అసలు కార్పొరేటర్లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకుంటారని చెప్పి వాళ్ళ యొక్క నాయకులను కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నా. మా యొక్క బ్రహ్మచారి చంద్రశేఖర్ గారు ఏ ఒక్క కార్పొరేటర్తో కానీ ఎవరితో కానీ మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మా నాయకులు కనుక మాట్లాడితే మీ యొక్క పార్టీలో ఏ ఒక్కడు కూడా ఉండడు. మాట్లాడుతున్నావు నిన్ను ఒక శాఖకి మంత్రిగా చేస్తే ఆ శాఖలో అసలు ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు. ఆ నీటిపారుదల శాఖలో గతంలో
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మెప్పు కోసం నువ్వు అందరినీ ఆంబోతులా అందరినీ నీ నోటికి వచ్చినట్లు తిడతా ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి పైచాచిక ఆనందం పొందేవాడు. అలాగే నీలాగే ఇక్కడ గుంటూరులో ఇందాక మనం అనుకున్నట్లుగా కావట మనోహర్ నాయుడు గతంలో తను ఎక్కడి నుంచి వచ్చాడు అనే మూలాలు మర్చిపోయి తను పుట్టిన కులాన్ని చులకన భావంతో మాట్లాడాడు. అలాగే మా అధినేత చంద్రబాబు నాయుడిని, అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబుని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మా కార్యకర్తలు నాయకులు అతని మీదకి ఏంటి ఇదని చెప్పి ప్రశ్నించడానికి వెళ్తే వాళ్ళ మీద వీధి రౌడీలాగా లాఠీ లాక్కొని కానిస్టేబుల్ దగ్గర దాడి చేసిన పరిస్థితులు మనం గమనించాం. దీనికి ఆగ్రహించి జన సైనికులు అతని మీద అతని ఇంటి మీద కూడా అతను దాడి చేయడానికి వెళ్తే వాళ్ళ కాళ్ళు పట్టుకొని బేరాలాడుకొని అయ్యా నన్ను బతిమలాడి నన్ను వదిలిపెట్టండి, బుద్ధి తక్కువ అన్నాను అని కన్ను తప్పి లొట్టపోయినట్లుగా అతను వ్యవహారం అనేది ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇవాళ వీళ్ళు మన గుంటూరు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తూ పెమ్మసాని గారిని తలకా ఎత్తి ఒక్క చూపు చూసే అర్హత కూడా వీళ్ళలేదు. అలాంటి వీళ్ళు ఇవాళ పెమ్మసాని గారి గురించి గుంటూరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారంటే సమాజం చాలా సిగ్గుపడతా ఉంది. దయచేసి సమాజంలో అందరూ గమనిస్తూనే ఉన్నారు. మీ అందరికి కూడా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను.